హాయ్ అండి. మనలో ఎంతమందికి ఆకాశంలో రంగురంగుల గాలిపటాలెగరడం చూడటమంటే ఇష్టం చెప్పండి? ముఖ్యంగా పండగలప్పుడు ఆకాశమంతా ఒక కలర్ఫుల్ ఫెస్టివల్లా ఉంటుంది. చాలా బావుంటుంది కదా! అయితే ఈరోజు మనం ఆ సంతోషం వెనకాల దాగి ఉన్న ఓ సీరియస్ విషయం గురించి మాట్లాడుకుందాం. పదండి ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. నిజమే కదా! గాలిపటాలు ఎగరేయటమనేది మనకు జస్ట్ ఒక గేమ్ కాదు, అదొక ఎమోషన్. మన సంస్కృతిలో ఒక భాగం. ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో కలిసి టెర్రస్ల మీద, గ్రౌండ్స్లో గడిపే ఆ మూమెంట్స్ అస్సలు మర్చిపోలేం. గాలికి తగ్గట్టు పటాన్ని కంట్రోల్ చేస్తూ, పక్కవాళ్ల పటాన్ని కట్ చేసినప్పుడు వచ్చే ఆ కిక్కే వేరు. అయితే ఇంత సంతోషంగా సాగిపోయే ఈ సాంప్రదాయంలోకి ఒక ప్రమాదం సైలెంట్గా ఎంటర్ అయిపోయింది. ఆకాశంలో ఎగిరే ఆ రంగుల గాలిపటాల మధ్య కంటికి కనిపించని ఒక కిల్లర్ దాక్కునున్నాడు. మన ఆనందం, ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారే ప్రమాదం పొంచి ఉంది. అసలు ఏంటి ఆ కనిపించని హంతకుడు? మనం సరదాగా ఎగిరేసే గాలిపటంలో అంత ప్రమాదకరమైనది ఏముంటుంది కదా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మనందరి సేఫ్టీ దీనిమీదే ఆధారపడి ఉంది. ఆ కిల్లర్ పేరే చైనీస్ మాంజా. వినడానికి మామూలు దారంలా అనిపించినా ఇది అస్సలు దారం కాదండి. ఇది ప్లాస్టిక్తో తయారుచేసి దానిమీద షార్ప్గా ఉండే గాజు పొడితో కోటింగ్ ఇస్తారు. దీని పని ఒకటే, ఎదుటివాళ్ల గాలిపటం దారాన్ని కట్ చేయడం. కానీ దాని పదును అక్కడితో ఆగుతుందా? ఆగదు. ఇప్పుడు చూడండి, ఈ రెండిటి మధ్య తేడా తెలిస్తే అస్సలు విషయం అర్థమవుతుంది. మన మామూలు పత్తిదారం, అదేనండి సద్ది, అది న్యాచురల్. కొంచెం ప్రెషర్ పడితే చాలు, టక్కున తెగిపోతుంది. అందుకే అది సేఫ్. కానీ చైనీస్ మాంజా ఉందే, అదో డిఫరెంట్ స్టోరీ. ఇది ప్లాస్టిక్, తెగదు. పైగా గాజుపూత వల్ల అచ్చమొక షార్ప్ బ్లేడ్లా పనిచేస్తుందన్నమాట. తెగదు, కోస్తుంది. చూడటానికి చిన్న విషయమే అయినా దీనివల్ల ఎన్నో విషాదాలు జరుగుతున్నాయి. మన సరదా కోసం వాడే ఈ ఒక్క దారం వేరే వాళ్ల జీవితాల్లో ఎంత పెద్ద విషాదాన్ని నింపుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క మాట చాలండి దాని డేంజర్ ఏంటో చెప్పడానికి. ఇది మామూలు దారంలా తెగి కింద పడిపోదు. చెట్లకు, కరెంటు పోల్స్కి, బిల్డింగులకు అడ్డంగా చిక్కుకుని ఒక పదునైన ఉచ్చులా వేలాడుతూ ఉంటుంది. ఆ దారిలో ఎవరు వెళ్లినా వాళ్ల ప్రాణాలకే ప్రమాదం. సో దీని బారిన పడేది కేవలం వేరే గాలిపటాలు మాత్రమే కాదు. అసలు బాధితులు వేరే ఉన్నారు. ఆకాశంలో ఎగిరే వేలాది పక్షులు. వాటి కాళ్లకు, రెక్కలకు ఈ దారం చుట్టుకుని ఎంత నరకం అనుభవిస్తాయో. ఇక రోడ్లమీద బైకులు, స్కూటర్లపై వెళ్లేవాళ్ల సంగతి చెప్పక్కర్లేదు. వాళ్లకు ఈ దారం కనపడదు, ఉన్నట్టుండి మెడకు చుట్టుకుని గొంతులు కోసుకుపోయిన ఎన్నో దారుణమైన సంఘటనలు జరిగాయి. పాపం, బయట ఆడుకునే పిల్లలు, వీధుల్లో తిరిగే జంతువులు ఎవ్వరినీ వదలట్లేదిది. అయితే భయపడాల్సిన పని లేదు. దీనికి ఒక సొల్యూషనుంది. గాలిపటాలు ఎగరేయడం మానేయాల్సిన అవసరం అస్సలు లేదు. మనం జస్ట్ ఒక చిన్న మార్పు చేసుకుంటే చాలు. ఆ మార్పు కూడా మన చేతుల్లోనే ఉంది. మనందరం కలిసి ఈ ప్రమాదాన్ని ఆపగలం. ఆ మార్పు ఏంటో ఇక్కడ చాలా సింపుల్గా ఉంది చూడండి. ఫస్ట్ స్టెప్, చైనీస్ మాంజాకు నో చెప్పడం. కొనొద్దు, వాడొద్దు. దాని బదులుగా మన పాత పద్ధతి, సాంప్రదాయ పత్తిదారం అంటే సద్దిని వాడదాం. ఇది చాలా సేఫ్, మన పర్యావరణానికి కూడా మంచిది. చూసారా, ఇంత చిన్న మార్పుతో మనం పండగను హ్యాపీగా జరుపుకోవచ్చు, ఎన్నో ప్రాణాలను కూడా కాపాడొచ్చు. ఈ మాట మనందర్నీ ఆలోచింపజెయ్యాలి కదా. మన సరదా, మన సంతోషం ఏ ప్రాణికి హాని చేయకూడదు. మన చిన్న ఎంజాయ్మెంట్ కోసం అమాయక ప్రాణుల్ని బలి చెయ్యడం అస్సలు కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ టైం మీరు గాలిపటం ఎగరేయడానికి రెడీ అయినప్పుడు ఒక్క సెకను ఆలోచించండి. మీ చేతిలో ఉన్న ఆ చుట్టకు ఏ దారం ఉంది? అది ఆనందాన్ని పంచుతుందా, లేక ప్రాణాలను తీస్తుందా? ఆ ఎంపిక పూర్తిగా మీదే. దయచేసి సరైనదాన్ని, సురక్షితమైనదాన్ని